షాన్ విలియమ్స్ జింబాబ్వేకి చెందిన గ్రేట్ స్పిన్ బ్యాటింగ్ ఆల్రౌండర్ ఫిబ్రవరి 25, 2005 ది వాండరర్స్ వేదికగా సౌత్ ఆఫ్రికాతో జరిగిన ఓడిఐ మ్యాచ్ లో డెబ్యూ చేసి సక్సెస్ఫుల్ గా 18 years 129 days పాటు అయితే ఓడిఐ కెరీర్ ను కొనసాగించారు. ఇక తన చివరిదైన ఓడిఐను జూలై 4, 2023 స్కాట్లాండ్ తో క్వీన్స్ పార్క్ ఓవల్ వేదికగా ఆడారు. ఇక ఈ క్రమంలో 156 ఓడిఐ మ్యాచెస్ ఆడిన షాన్ విలియమ్స్ 37 యావరేజ్ తో 86 స్ట్రైక్ రేట్ చేస్తూ 4,896 రన్స్ అయితే స్కోర్ చేశారు. ఇక హాఫ్ సెంచరీస్ విషయానికి వచ్చేసి 35 ఉన్నాయి, సెంచరీస్ విషయానికి వచ్చేసి 8 ఉన్నాయి. ఇక 156 మ్యాచెస్ గాను 83 వికెట్స్ అయితే తీసుకున్నారు. నంబర్ 9 గ్రేమ్ గూచ్ ఇంగ్లాండ్ చెందిన ఈ బ్యాటర్ ఆగస్ట్ 26, 1976 నార్త్ మెరీన్ రోడ్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా వెస్టిండీస్ పై తన మొట్టమొదటి ఓడిఐ డెబ్యూ చేసి సక్సెస్ఫుల్ గా 18 years 137 days పాటు అయితే తన ఓడిఐ ప్రస్థానాన్ని కొనసాగించాడు. ఇక తన చివరిదైన ఓడిఐని జనవరి 10, 1995 మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదిక ఆస్ట్రేలియాపై ఆడాడు. కాకపోతే ఇంత పెద్ద ఓడిఐ కెరీర్ లో కూడా అతను ఆడింది కేవలం 125 ఓడిఐ మ్యాచెస్ మాత్రమే. ఈ 125 ఓడిఐ మ్యాచెస్ లో 37 యావరేజ్ తో 66 స్ట్రైక్ రేట్ చేస్తూ 4,290 రన్స్ అయితే సాధించాడు. ఇక తన హాఫ్ సెంచరీస్ విషయానికి వచ్చేస్తే 23 ఉన్నాయి, ఇక సెంచరీస్ విషయానికి వచ్చేస్తే 8 ఉన్నాయి. నంబర్ 8 షాహిద్ అఫ్రిది పాకిస్తాన్ చెందిన లెజెండరీ గ్రేట్ బౌలింగ్ ఆల్రౌండర్ అక్టోబర్ 2, 1996 ఏజీఏ కెన్యా స్పోర్ట్స్ క్లబ్ వేదికగా కెన్యాతో జరిగిన ఓడిఐ మ్యాచ్ లో డెబ్యూ చేసి సక్సెస్ఫుల్ గా 18 years 169 days పాటు అయితే తన ఓడిఐ కెరీర్ ను కొనసాగించారు. ఇక తన చివరిదైన ఓడిఐని 28 March 2015 ఆస్ట్రేలియాలో అడిలేడ్ వేదికగా జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై అయితే ఆడారు. ఇక ఈ క్రమంలో 398 ఓడిఐ మ్యాచెస్ ఆడిన షాహిద్ అఫ్రిది 86 స్ట్రైక్ రేట్ తో 23 యావరేజ్ చేస్తూ 8,064 రన్స్ అయితే సాధించారు. ఇక ఓడిఐలో 39 హాఫ్ సెంచరీస్ ఉన్నాయి, 6 సెంచరీస్ ఉన్నాయి. ఇక వికెట్స్ విషయానికి వచ్చేసి 398 మ్యాచెస్ ఆడిన షాహిద్ అఫ్రిది 395 వికెట్స్ అయితే సాధించారు. నంబర్ 7 జాక్ కలీస్ సౌత్ ఆఫ్రికా చెందిన ఈ లెజెండరీ పేస్ ఆల్రౌండర్ జనవరి 9, 1996 న్యూలాండ్స్ వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన ఓడిఐ మ్యాచ్ లో డెబ్యూ చేసి 18 years 184 days పాటు అయితే సక్సెస్ఫుల్ గా ఓడిఐ కెరీర్ ని కొనసాగించారు. ఇక తన చివరిదైన ఓడిఐని జూలై 12, 2014 మహీంద రాజపక్స ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో అయితే సక్సెస్ఫుల్ గా తన ఓడిఐ కెరీర్ ని ముగించేశారు. ఈ క్రమంలో 328 ఓడిఐ మ్యాచెస్ ఆడిన జాక్ కలీస్ 45 యావరేజ్ చేస్తూ 72 స్ట్రైక్ రేట్ తో 11,579 రన్స్ అయితే సాధించారు. ఇక తన హాఫ్ సెంచరీస్ విషయానికి వచ్చేసి 86 ఉన్నాయి, సెంచరీస్ విషయానికి వచ్చేస్తే 17 ఉన్నాయి. ఇక 328 ఓడిఐ మ్యాచెస్ ఆడిన జాక్ కలీస్ 273 వికెట్స్ అయితే తీసుకున్నారు. నంబర్ 6 అరవింద్ డి సిల్వా శ్రీలంకకు చెందిన లెజెండరీ రైట్ హ్యాండ్ బ్యాటర్ 31 March 1984 థైరాన్ ఫెర్నాండో వేదికగా న్యూజిలాండ్ పై జరిగిన ఓడిఐ మ్యాచ్ లో డెబ్యూ చేసి అప్రతిహాతంగా 18 years 352 days పాటు అయితే కొనసాగారు. ఇక తన చివరిదైన ఓడిఐని 18th March 2003 ఆస్ట్రేలియాపై సెయింట్ జోర్జెస్ పార్క్ వేదికగా అయితే ఆడారు. ఈ క్రమంలో 308 ఓడిఐ మ్యాచెస్ ఆడిన అరవింద్ డి సిల్వా 9,284 రన్స్ అయితే చేశారు. స్ట్రైక్ రేట్ అయితే 81 ఉంది, యావరేజ్ 35 ఉంది, హాఫ్ సెంచరీస్ వచ్చేసి 44 ఉన్నాయి, ఇక సెంచరీస్ వచ్చేసి 11 ఉన్నాయి.